ఆ ఛాయ్కి పెట్టే 10 రూపాయలు నాకు దానం చేయండి అన్న. ఫోన్ పే గానీ గూగుల్ పే గానీ అకౌంట్ నెంబర్ కూడా వేస్తా. మరి ఆ ఫోన్ పే గూగుల్ పేకి వచ్చిన పైసలు ఇప్పటిదాకా ఎందుకు బయట పెట్టలేదు? ఆత్మగౌరవం అర్థం తెలుసా మల్లన్న నీకు? మన దగ్గర ఒక చెయ్యితో చేసిన సహాయం ఇంకో చెయ్యికి కూడా తెలియవద్దు అని అంటారు. ఒక ఆడదానికి సహాయం చేసినావు, అల్లా ఒక బీసీ మహిళకి సహాయం చేసి ఊరందరికీ డబ్బా కొట్టినావు. ఎవరు నేర్పిన సంస్కారం మల్లన్న నీకు ఇది? సహాయం అంటేనే ఏమీ తిరిగి ఆశించకుండా చేసేదాన్ని సహాయం అంటారు. కానీ నువ్వు చేసింది ఏంది? చేసిన సహాయానికి మొత్తం డబ్బా కొట్టుకొని పబ్లిసిటీ చేసుకున్నావు. ఈ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేసేసిండు అన్న న్యూస్. అందరికి 1000 మందికి పోస్ట్ అవుతుంది అంట కదా, అందరు ముందట ఇజ్జత్ పోయినట్టు చేసేసినావు. నువ్వు పిల్లలు బయటికి వెళ్ళినా ఎవరైతే బయటికి వెళ్ళినా ఏదో చీప్ గా చూస్తున్నట్టుగా అంత ఎట్లాగో మాట్లాడుకోవడాలు అట్లా మాట్లాడుకుంటున్నారు. ఎందుకు వెళ్ళి ఆడుకున్నారు బిచ్చపొల్లలాగా? ఈ సమాజానికి కూడా సిగ్గు లేదు. ఒక 3 పిల్లల తల్లి ఏదో కష్టంలో ఉంది, అడుగుతుంది కదా అని చెప్పి సహాయం చేసినోడు ఎవ్వడుండడు. కానీ మీదికెళ్ళి మాటలని గుచ్చి గుచ్చి సంపక తింటారు. ఒక 4 కలిసి బతికితే దాన్ని సమాజం అంటారు. కానీ ఆ సమాజంలో 4 కలిసి బతకడం కాదు, 4 కలిసి ఒకరిని సంపక తింటున్నారు. నేను వెట్టా, నువ్వు అడక్క తినొద్దు, ఇట్లనే సస్తా ఉండాలనా? సాయి ఈశ్వరాచారి, కవిత వీళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు 2019లా. తర్వాత వీళ్ళకి 3 పిల్లలు అయ్యిండ్రు. 6 ఏళ్ల పాప, 4 ఏళ్ల బాబు, 1 సంవత్సరం పాప, 3 పిల్లలు ఉన్నారు. ఈ సాయి అనేటైన కొన్ని రోజుల క్రితం వరకు కూడా మంచిగా డ్రైవర్ పని చేసుకున్నాడు. ఒక 2 నెలల నుంచేలే ఆయనకు ఆరోగ్యం బాలేక పని చెయ్యలేని పరిస్థితులు ఉన్నప్పుడు అటు రెంట్లు కడతలేరు, తినేటందుకు తిండి లేదు, ఏం చేయాలని ఆలోచించి ఇంత సహాయం కోసమని పోయింది కవిత. ఇప్పుడు ఆమె ఆ సహాయం తీసుకోవడమే మహాపాపం అయిందనమాట. అంటే ఒక్కసారి ఆలోచించుండ్రి, భూమి మీద పడ్డ ప్రతి మనిషి ఏ సహాయం లేకుండా ఇట్లా తల్లి కడుపులోకి వెళ్ళి బయటికి రాగానే ఇంత ఎత్తుకు ఎదిగిండ్రా? సహాయమే తీసుకోలేదా ఎవరు? ఒక బీసీ ఫ్యామిలీకి సహాయం చేసిన అని ఒక బీసీ నేతగా చెప్పుకుంటున్న వ్యక్తి ఆ ఇంటికి ఒక పెద్ద దిక్కునే లేకుండా చేసిండు. కానీ కావాల్సింది ఇదా? బీసీలలో కావాల్సింది ఐక్యత. బీసీలకు కావాల్సింది వాళ్ళ హక్కుల కోసం పోరాడడం, అధికారం కోసం పోరాడడం. అన్నిటి కోసం పోరాడాలి, కానీ దాని అన్నిటికన్నా ముందు కావాల్సింది ఐక్యత. అడగాల్సిన ప్రశ్న ఏంది అని అంటే, మటన్ బిర్యానీలో పెద్ద కూర ముక్కలు వచ్చినట్టు అసలు బీసీల రిజర్వేషన్లల్లో ముస్లింలు ఎందుకు వస్తున్నారు? కులపరమైన రిజర్వేషన్ల మతం ఎందుకు వచ్చింది? ఇది పోరాడాలి కదా. బీసీల కోట తగ్గుతలేదా ఇంట్లో? మరి బీసీల కోసం ఈ ప్రశ్న ఎప్పుడన్నా రేజ్ చేసినావా?